అందరికీ నమస్కారం అండి. నా పేరు మేకల వెంకట సుబ్బారావు. అక్కుబల్లి గోకవరం, గుంటూరు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం 5 లేయర్ ఫార్మింగ్ సిస్టమ్ పాలేకర్ గారి జెడ్బిఎన్ఎఫ్ అని ఏదైతే అనేవారో దాన్ని ఇప్పుడు ఎస్పిఎన్ఎఫ్ అంటున్నారు, లేదంటే పాలేకర్ వ్యవసాయ పద్ధతి. వీటిని ఆధారం చేసుకుని ఇక్కడ పంటలు పండిస్తున్నాం మేము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయట నుంచి మనం ఏమీ తీసుకురాకూడదు, పర్యావరణాన్ని రక్షించాలి. తర్వాత తక్కువ ఖర్చుతోటి ఎక్కడి నుంచి ఏమీ తీసుకురాకుండా అన్నీ మనం ఇక్కడ పండించి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేలాగా చేయాలని చెప్పేసి. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తున్నారు కొబ్బరి తోట. కొబ్బరి తోటలో మొట్టమొదటిది కొబ్బరి, దాని తర్వాత బత్తాయి కింద, బత్తాయి తర్వాత మూడవది బొప్పాయి, తర్వాత నాలుగవది పసుపు, లేదంటే అల్లం, లేదంటే చామదుంపలు వేస్తాం. తర్వాత దీనికి పసుపు వేయడానికి ముందే ఫస్ట్ ఎప్పుడైతే అప్పటికి నేల ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల దాకా ఎక్కువగా మొక్క ఎదగదు కాబట్టి ఆ టైంలో ఆకుకూరలు వేస్తాం. ఆకుకూరలు నెల రోజుల లోపలే ఆకుకూరలు వచ్చేస్తాయి. దాని తర్వాత పసుపు వచ్చేసి 6 నుంచి 8 నెలల దాకా వస్తుంది. 8 నెలల తర్వాత ఈ బొప్పాయి పంట రావడం ఆరంభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి బత్తాయి పండుతుంది. అలాగే సంవత్సరం పొడుగున కొబ్బరి వస్తూ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. తర్వాత కొబ్బరికి మనకి ఫుల్ సన్లైట్ కావాలి, బత్తాయికి పార్షియల్ దానికంటే కొంచెం సన్లైట్ ఉన్న సరిపోతుంది. అలాగే బొప్పాయికి కూడా ఈ మధ్యలో సన్లైట్ అంటే పార్షియల్ సన్లైట్ ఉన్న సరిపోతుంది. అలాగే పసుపుకి షేడ్లో కూడా ఆల్మోస్ట్ పెరుగుతుంది. అలాగే ఆకుకూరలు కూడా ఇంకా తక్కువ షేడ్లో వస్తాయి. కాబట్టి సూర్యరశ్మిని ఆధారం చేసుకుని ఈ పంటలు మనం చేసుకున్నాం. అలాగే వేరు వ్యవస్థ ఇప్పుడు కొబ్బరి ఉందనుకుంటే 2 అడుగుల దాకా కిందకి వెళ్తుంది, బత్తాయి అడుగున్నరలో కిందకి వెళ్తుంది, బొప్పాయి కూడా అలాగే అడుగున్నర 2 అడుగుల దాకా వెళ్తుంది. ఇక పసుపు అయితే అడుగు దాకా వెళ్తుంది, ఆకుకూరలు 6 అంగుళాల దాకా వెళ్తాయి మ్యాక్సిమం. సో ఈ వేరు వ్యవస్థని అట్లాగే సూర్యరశ్మిని ఆధారం చేసుకుని మనం ఈ పంటలు పండిస్తున్నాం. అలాగే క్యానోపీ అంటాం. దీని తల విస్తీర్ణం ఎంతైతే ఉందో దీని మీద కంపల్సరీగా ఆకు మీద ఎండ పడాలి, నేల మీద ఎండ పడకూడదు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి మనం మొత్తం పంటల్ని ఎన్నుకుని ఆ విధానాన్ని మనం చేస్తున్నాం. సంవత్సరం పొడుగునా పని ఉంటుంది, సంవత్సరం పొడుగునా ఆదాయం ఉంటుంది. మనం వేసిన నీరు కానీ పోషకాలు కానీ చక్కగా తీసుకుంటాయి. లేదంటే ఒకటే పంట వేస్తే కనుక ఈ నీరు పోషకాలు వ్యర్థం అవుతున్నాయి. అలాగే సూర్యరశ్మి కూడా పూర్తిగా ఉపయోగపడట్లేదు. ఈ ఇన్పుట్స్ మనం మెయిన్గా జీవామృతం వేస్తామండి. ఘనజీవామృతం ఇనిషియల్గా నేలను తయారు చేసేటప్పుడు దానిలో కలిపి వేస్తాం. సుమారుగా ఎకరానికి 400 కేజీలు మనం వేస్తాం. తర్వాత 2-3 సార్లు అవసరాన్ని బట్టి వేస్తాం. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని వేరు వ్యవస్థకు అందిస్తూ ఉంటాం. అలాగే 3 నుంచి 4 సార్లు ఆకుల మీద కూడా పిచికారీ చేస్తాం. చీడపీడ నివారణకి ప్రతి 15 రోజులకి అంటే పౌర్ణమికి అమావాస్యకి ముందు వేప గింజల కషాయం ఏదైతే మనం తయారు చేస్తాం 50,000 ppm అని అంటున్నారు. 50,000 ppmతో మనం తయారు చేసినప్పుడు 1 కేజీ వేప గింజలతోటి 20 లీటర్లు వేప గింజల కషాయం 50,000 ppm తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క లీటరు 200 లీటర్ల నీళ్ళలో కలిపి దాన్ని పిచికారీ చేసినప్పుడు పౌర్ణమికి అమావాస్యకి 2 రోజుల ముందు కనుక మనం పిచికారీ చేస్తే క్రిమి కీటకాదులు మన తోటలోకి రావు. ఎందుకంటే ఆ వాసనకి వికర్షింపబడి అవి రాకపోతే అవి గుడ్లు పెట్టకపోతే వాటి పిల్లలు మన దగ్గర ఉండవు. అలాగే పురుగు కూడా మన దగ్గర ఉండదు. దానికి తోడు మనం ఏం చేస్తామంటే మిత్ర పురుగులను ఆకర్షించడానికి బంతి, తర్వాత ఆముదం ఇటువంటి పంటలను వేస్తూ ఉంటాం. వీలైనంత వరకు సాక్రిఫైస్ చేస్తాయి, లేదంటే మిత్ర పురుగులను ఆకర్షిస్తాయి, శత్రు పురుగుల్ని నివారిస్తాయి. అవి ఈ రకంగా మనం శత్రు పురుగులు రాకుండానే అంటే కీటక నివారణ చేస్తున్నాం. ఇక మరీ ఎక్కువ వస్తే కొంతమంది ఏం చేస్తుంటారంటే బ్రహ్మాస్త్రం అని చెప్పి ఇనిషియల్ స్టేజ్లో చేస్తాం. దాన్ని ఆకు పీల్చే పురుగులు, రసం పీల్చే పురుగులు అంటారు. రసం పీల్చే పురుగులు నివారిస్తాయి. దానికంటే ముందుకు వెళ్ళి గొంగళ పురుగులు కనుక వచ్చే స్టేజ్ వస్తే అగ్నాస్త్రం అంటాం. అగ్నాస్త్రం కొడితే ఎటువంటి పురుగునైనా సంహరిస్తుంది. అది ఇంకా ముందుకు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, కాండం లోపలికి తొలుచుకుంటే వాటికి దశపర్ణి కషాయం అంటాం. దశపర్ణి కషాయం అయితే లోపలికి కూడా వెళ్ళిపోయి మొత్తానికి
వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి మొత్తం నివారిస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. మా పద్ధతి ఇక్కడ పురుగుల జీవహింస లేకుండా చేయాలనుకుంటున్నాం కాబట్టి అవి రాకుండా మనం చేస్తున్నాం ఇక్కడ. ఆ రకంగా ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నాం.